నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. దేవర మూవీ ఇంకొక రోజులో మాత్రమే రిలీజ్కి సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఎన్టీఆర్కి RRR తర్వాత ఈ మూవీ అసలు పాన్ ఇండియా లెవెల్లో, ఇంకా చూసుకున్నట్లయితే అసలు పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ అనేసరికి ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక టాక్ ఉందన్నమాట. దేవరతో ప్రతి ఒక్కరికి ఒక హోప్స్ అనేవి ఎక్కువ పెరిగిపోయినాయి. అయితే ఇక్కడ బాలీవుడ్లో కూడా అసలు చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యారు ఎన్టీఆర్ గారు అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూస్తే మరి ప్రీ సేల్ బుకింగ్ అయితే మాత్రం బాలీవుడ్లో చూసుకుంటే కొంచెం తక్కువగా ఉంది. మరి ఎందుకంటే అక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడు చూసినా కూడా ప్రీ సేల్స్ అనేవి ముందుగానే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ దేవర మూవీకి మాత్రం 2 days ముందే అక్కడ రిలీజ్ అయినట్లు తెలుస్తుంది. మరి అసలు ఎందుకని అక్కడ ప్రీ సేల్స్ తక్కువగా ఉంది, బాలీవుడ్లో మరి దేవరకి ఎలాంటి ఆదరణ దక్కుతుంది అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అంకిత. సార్, ఇక్కడ చూస్తే దేవరా గురించి హోప్స్ అయితే అందరికీ పెరిగిపోతున్నాయి. ఇంకా మరి కొద్ది గంటల్లో రిలీజ్కి కానుంది. సో మరి చూసుకున్నట్లయితే మరి టాలీవుడ్ కాకుండా బాలీవుడ్లో చూస్తే ప్రీ సేల్స్ తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ టైము తక్కువ, 2 days ముందే రిలీజ్ చేయడం వలన అట్లా ఉందా, లేకపోతే మరి ఎందుకంటారు సార్? RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే ఇమేజ్ ఉందో పాన్ ఇండియా లెవెల్లో, ఇంకా చెప్పాలంటే ఒక గ్లోబల్ ఇమేజ్ కూడా తనకు వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇవాళ కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా, సౌత్ ఇండియన్స్ మాత్రమే కాకుండా, అటు హిందీ బెల్ట్లోనే కాకుండా మొత్తం అమెరికాలో కానివ్వండి, అంటే అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఇండియన్సో కాదు, అక్కడి అమెరికన్ స్టార్స్ కూడా, సినిమా స్టార్లు కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో అతని పర్ఫార్మెన్స్ RRRలో వాళ్ళని అంతగా ఆకట్టుకుంది. సో ఈవెన్ హిందీ బెల్ట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఇమేజ్ పాపులారిటీ విపరీతంగా పెరిగింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. సో శ్రీదేవి కుమార్తెగా ఆమె ఫస్ట్ టైము తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. సో ఇది పక్కన పెడితే మామూలుగా మీరు చెప్పినట్టు అక్కడ ఒక హిందీ సినిమా రిలీజ్ అవుతుంటే, ఒక స్టార్ సినిమా రిలీజ్ అవుతుంటే ఒక్కోసారి వారం ముందో లేదా కనీసం 4-5 రోజుల ముందో ప్రీ సేల్స్ అనేవి, అడ్వాన్స్ సేల్స్ అనేవి బిగిన్ అవుతుంది అక్కడ. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి బుధవారమే స్టార్ట్ అయింది. అంటే సినిమా శుక్రవారం రిలీజ్ అంటే బుధవారం, ఈరోజు సాయంత్రం నైట్ కల్లా యాక్చువల్గా అక్కడ ప్రీమియర్స్ కూడా పడాలి. సో ఈ టైంలో ఇలా లేటుగా ప్రీ సేల్స్ అనేవి స్టార్ట్ అవ్వటం కూడా కొంచెం ఇంపాక్ట్ చూపించి ఉండాలి. సో ప్రస్తుతానికైతే ఆ ట్రెండ్ ప్రకారం 15 కోట్ల రూపాయల వరకు కూడా గ్రాస్, అంటే నెట్ పరంగా చూసుకుంటే ఒక 10 కోట్లు ఓపెనింగ్ డే వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటూ ఉన్నారు ట్రేడ్ వర్గాలు. సో ఇది అయితే దేవరం మీద ఉన్నటువంటి హైప్ పరంగా చూసినప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నట్టు చెప్పాలి హిందీ ఆడియన్స్. యాక్చువల్గా హిందీ ఆడియన్స్కి దేవర అనే సినిమా కనెక్ట్ అవుతుందా లేదా అని ఒక ఇది నడుస్తూ ఉంది. కొరటాల శివ దగ్గర కూడా ఈ ప్రశ్న వచ్చింది. సో ఆయన మీడియాతో మాట్లాడేటప్పుడు జర్నలిస్టులు ఈ ప్రశ్న అడిగారు ఆయన్ని. సో హిందీ ఆడియన్స్కి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా, ఆయన దృష్టిలో పెట్టుకొని, హిందీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని కథ రాశారా అని. సో ఆయన నేను ఎప్పుడు కూడా ఈ కథ హిందీ ఆడియన్స్ని ఆకట్టుకుంటుందా లేకపోతే పలానా భాష ఆడియన్స్ని ఆకట్టుకుంటుందా, అలా ఎప్పుడు కూడా నేను చేయనండి, నాకు తెలియదు. అది నేను ఒక కథ రాసుకుంటున్నప్పుడు ఆ కథ, సో నేను దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అంతవరకు చూస్తాను. నేను ఆ కథ డెవలప్మెంట్, దాన్ని ఎగ్జైట్ చేస్తూ ఉన్నప్పుడు అలా చూసుకుంటూ వెళ్తా. కానీ అది నచ్చిందంటే అందరికీ ఒక భాష ఉంది, అన్ని భాషల వాళ్ళకి నచ్చుతుంది. దంగల్ అనే సినిమా, దాన్ని తెలుగు సినిమా అందామా, హిందీ సినిమా అందామా, అలాగే అంతకుముందు లగాన్ అనే సినిమా, సో 2 ఆమిర్ ఖాన్వే. అందరూ కూడా తెలుగు ఆడియన్స్ కూడా లగాన్ని, దంగల్ని తమ సొంత సినిమా లాగానే, అంటే దేశవ్యాప్తంగా అందరూ కూడా సినిమా ప్రేమికులు అనే వాళ్ళందరూ కూడా దాన్ని తమ సొంతం చేసుకున్నారు. కాబట్టి అవి యూనివర్సల్ సినిమాలు అయిపోయాయి ఆ 2 కూడా. సో అట్లాంటిదే దేవర విషయంలో కూడా నేను ఆ దేవర కథను నమ్మాను. నేను అందుకనే 2 పార్ట్లుగా ఎందుకు తీయాలనుకున్నానంటే అదే, ఇది సింగిల్ పార్ట్గా తీస్తే కథకి న్యాయం జరగదు, దీన్ని బాగా ఇంకా వివరంగా చెప్పాలి,
అన్న ఆ కథ రాసుకునేటప్పుడు నాకు స్ఫురించి దాన్ని కాస్త విస్తరించి 2 పార్టుల కింద నేను తీస్తున్నాను. సో ఖచ్చితంగా ఇది ఒక తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు, అన్ని భాషల వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అనేది నా నమ్మకం అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రీసేల్స్ పరంగా చూసుకున్నప్పుడు అన్ని చోట్ల కూడా పాజిటివ్గానే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికాలో, అలాగే ఆస్ట్రేలియాలో కూడా చాలా బాగా ప్రీసేల్స్ ఉన్నాయి అక్కడ, అడ్వాన్స్ సేల్స్. కాకపోతే ఈ హిందీలోనే ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో లేవు అనేది మాట అయితే అది ఖచ్చితంగా వినిపిస్తూ ఉంది. వెరాజ్ ఒక్కసారి మనకి ఆ ప్రీమియర్స్ పడితే సో ఆటోమేటిక్గా ఏమైనా పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా అక్కడికి తేడా ఏంటంటే మనకి మొదటి రోజు వచ్చినట్టు రెండో రోజు మూడో రోజు రావు. అంటే మనకి మొదటి రోజే ఫ్యాన్స్ మొత్తం కూడా థియేటర్లు నిండిపోవాలి, హౌస్ఫుల్స్ అయిపోవాలి, అంతే. అది లెక్క. సో ఎక్కడెక్కడ ఉండే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్లో ఏ థియేటర్ ఖాళీ ఉండ, ఎక్కడో ఎర్రగడ్డలో ఉన్నవాడు ఎక్కడో పోయి వనస్థలపులో ఉన్నవాడు వస్తాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ టికెట్ దొరకలేదంటే వనస్థలపులో ఉన్నాడు, వాడు ఎక్కడో మియాపూర్కి వెళ్ళైనా చూస్తాడు. సో అలాంటి ఇది ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఆ పాజిటివ్ టాక్ ఏమాత్రం వచ్చినా తర్వాత దాని ఇంపాక్ట్ బాగా ఉంటుంది. హిందీలో అది ఇందా నేను చెప్పినట్టు మనతో పోల్చుకుంటే వాళ్ళకి ఆ తేడా ఏంటంటే వాడు సినిమా బాగుందని టాక్ వస్తే మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ ఉంటుంది, అంటే శనివారం ఎక్కువ ఉంటుంది, శుక్రవారం కంటే ఆదివారం ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ డే కంటే సెకండ్ డే కంటే థర్డ్ డే ఎక్కువగా ఉంటుంది వాళ్ళది సినిమా బాగుందని వస్తే. వేరేజ్ మనకేంటంటే మొదటి రోజు ఎక్కువ ఉంటుంది, రెండో రోజు తక్కువ ఉంటుంది, మూడో రోజు కొంచెం తక్కువ ఉంటుంది. అది మనకు ముందే చాలా వరకు తెలిసిన విషయం. అది పెద్ద స్టార్స్కి అయితే అలా ఉంటుంది. చిన్న సినిమాలకి ఏంటంటే ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి, సినిమా బాగుందని టాక్ వస్తే అప్పుడు నెమ్మదిగా పుంజుకుంటూ పైకి వెళ్తాయి. సో అది మన ట్రెండ్ అనమాట, అది మన తెలుగు వాళ్ళ ట్రెండ్ అది. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హిందీ బెల్ట్లో కూడా. ఒకవేళ మొదటి రోజు కాస్త తక్కువగా ఉన్నా కానీ ఆ పాజిటివ్ టాక్ వచ్చి ఖచ్చితంగా రెండో రోజు, దానికి మించి మూడో రోజు, సో ఫస్ట్ వీకెండ్ మాత్రం ఖచ్చితంగా మంచి పాజిటివ్ ట్రెండ్లోనే కలెక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు. చూడాలి మరి, అంటే వాళ్ళకి కనెక్ట్ అవుతుందా లేదా నిజంగానే. సో మరి కొరటాల శివ చెప్పినట్టు తెలుగు ఆడియన్స్తో పాటు అందరూ అన్ని భాషల ఆడియన్స్ని ఇది చేరువవుతుందా? ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం తెలుగు సినిమాలు తమిళంలో సరిగా ఎక్కువ కలెక్షన్స్ తీసుకురావు, మలయాళంలో ఎక్కువ కలెక్షన్స్ తీసుకురావు. వేరేజ్ మళ్ళీ తమిళ సినిమా తెలుగులో వస్తే బాగుందని టాక్ వస్తే ఇక్కడ చాలా బాగా ఆదరిస్తారు. సో మనం తమిళ సినిమాల్ని ఆదరించిన స్థాయిలో తెలుగు సినిమాల్ని తమిళులు ఆదరించిన దాఖలాలు చాలా చాలా తక్కువ. ఏదో బాహుబలి కాస్త చూశారు, కల్కి కాస్త చూశారు, అంతే తప్ప ఎక్కువగా వాళ్ళు మన తెలుగు సినిమాల్ని అక్కడ ఉండే తెలుగు వాళ్ళు తప్ప తమిళులు ఓన్ చేసుకున్న సందర్భాలు చాలా అరుదు. సో మరి దేవర్ అనేది మరి దాన్ని బ్రేక్ చేసి తమిళ ఆదరణ కూడా పొందుతుంది లేదా చూద్దాం. అంటే కన్నడ వాళ్ళు మళ్ళీ బాగానే ఆదరిస్తారు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం భాష దగ్గర సమీపంగా ఉండటం కూడా దానికి కారణం కావచ్చు. పైగా అక్కడ బెంగళూరులో కూడా తెలుగు వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉంటుంది. సో అందువల్ల అక్కడ బాగానే తమిళంతో పోల్చుకుంటే కన్నడం బెటర్గా ఉంటుంది మళ్ళీ సౌత్లో. సో మలయాళంలో తక్కువే మనకి మార్కెట్, ఒక అల్లు అర్జున్ సినిమాలకి తప్ప. సో వేరే ఇప్పుడు హిందీ సినిమాల వాళ్ళు కూడా తెలుగు సినిమాలంటే వాళ్ళు కూడా చాలా నిజానికి ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. కొంతమందికి మాత్రం బాధ కలుగుతుంటుంది, అంటే మన సినిమాల కంటే ఎక్కువగా వాళ్ళ సినిమాలు, ఈవెన్ కల్కి వచ్చినప్పుడు కూడా కొంతమంది బాధపడ్డారు వాళ్ళు. సో ఆ కలెక్షన్స్ అవి చూసి అక్కడ ఆల్మోస్ట్ 250 కోట్ల పైన వచ్చి. సో ఇండియాలో చూసుకుంటే ఎప్పుడు బాలీవుడ్ కలెక్షన్సే ముందుండాలి అనేసి అనుకుంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు తెలుగుని చూసి జెలస్ ఫీల్ అవుతున్నారు అని కూడా అనొచ్చు. అంటే అది వాళ్ళ రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, హిందీ మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి, సో రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నిన్న మొన్నటిదాకా హిందీ సినిమానే డామినేట్ చేస్తూ వచ్చింది. కానీ ఈరోజు తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి, బ్రహ్మాండంగా వసూళ్లు చేస్తూ ఉన్నాయి. బాహుబలి తర్వాత మొత్తం ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి కదా. సో సౌత్ నుంచి అందున తెలుగు నుంచి ఒక సినిమా, పెద్ద స్టార్ల సినిమాలు వస్తున్నాయంటే, పాన్ ఇండియా రిలీజులు వస్తున్నాయంటే ఖచ్చితంగా అది మళ్ళీ కొత్త రికార్డులు, వాళ్ళకి ఒక
మళ్ళీ పరీక్ష, అవును. అది ఏ బెంచ్ మార్క్ని క్రియేట్ చేస్తుందో మళ్ళీ దాన్ని దాటాలి మనం దాటాలి అనేది. అనే ఒత్తిడి వాళ్ళ మీదకి వెళ్తా ఉంది. అవును. సో చూడాలి మరి దేవర ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే ప్రీమియర్స్ ద్వారా ఖచ్చితంగా శనివారం ఆదివారం మరింత పుంజుకునే అవకాశాలు అక్కడ కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా మంచి కలెక్షన్స్ వస్తాయని మనం ఆశించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.